ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుండి 5 లక్షల విలువైన 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కొంతకాలంగా నల్గొండ, హాలియా, మిర్యాలగూడ, వాడపల్లి ప్రాంతాలలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తుడిని పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ 2 టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిడమనూరు మండలంలోని బొక్కముంతల పహాడ్ గ్రామానికి చెందిన కొండేటి సంతోష్ కుమార్ మద్యం, ఇతర వ్యసనాలకు బానిసై అతనితో పాటు కూలి పనులకు వచ్చే మరో మైనర్ బాలుడితో స్నేహం చేసి ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనాలను దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. హాలియాలో దొంగతనం చేసిన ఒక ద్విచక్ర వాహనాన్ని గుంటూరులో విక్రయించగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేశారు. జిల్లా కేంద్రంలోని పానగల్ బైపాస్ రోడ్డు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా సంతోష్ కుమార్ మైనర్ బాలుడితో కలిసి బైక్పై వెళ్తున్న క్రమంలో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద నుండి 5 లక్షల విలువైన 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో నల్గొండ 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాఘవరావు ఆధ్వర్యంలో కేసు ఛేదించిన నల్గొండ 2 టౌన్ ఎస్ఐ సైదులు, సిబ్బంది రాజు, బాలకోటిలను ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించారు.